ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. అశ్వగంధ ఈ మూలిక గురించి చాలా మంది వినే ఉంటారు, కానీ దీంట్లో దాగున్న అద్భుతాలు చాలా మందికి తెలియవు. మన తల్లి భారతి ఈ నేలపైన సృష్టించిన అనంత శక్తుల సమ్మేళనమైన అపురూప ఔషధి ఈ అశ్వగంధ. దీన్ని తెలుగులో పెన్నేరు చెట్టు అని పిలుస్తారు. పేరు లేని రోగానికి పెన్నేరు చెట్టు అనే సామెత మీరు వినే ఉంటారు. అంటే ఏ రోగమో గుర్తించలేని స్థితిలో ఈ పెన్నేరు గడ్డని ఇవ్వటం ద్వారా ఆ వ్యాధిని నిర్మూలించవచ్చు అని ఆయుర్వేద మహర్షులు నిర్ధారించారు. ఇంత మహత్తరమైన ఔషధిని పూర్వకాలంలో ప్రతి గ్రామంలోనూ చెరువు గట్లపైన పంట పొలాల్లో పెంచుకొని ఆ ఊరి ప్రజలంతా వాడుకునే అద్భుతమైన సాంప్రదాయం ఉండేది. ఆధునిక విష నాగరికత విజృంభించిన తర్వాత ఈ పరిసరాల విజ్ఞానాన్ని కోల్పోయినటువంటి భారతీయులు ఈ మొక్కలకి దూరమయ్యారు. ఈనాడు యావత్ ప్రపంచం శ్లాఘిస్తున్న ఈ అశ్వగంధ గురించి గ్రామ గ్రామాన చైతన్యం రావాలి. అందరూ పెంచుకునేటువంటి అలవాటు చేసుకోవాలి. అందరూ ఆరోగ్య మార్గం వైపు నడవాలి. ఈ సందర్భంగా ఈ అశ్వగంధకి సంబంధించినటువంటి పేర్లు, నేమ్స్ ఇవి కూడా తెలుసుకోవాలి. సంస్కృతంలో అశ్వగంధని వాజీకరి అంటారు. వాజీ అంటే అఫ్రోడైజియాక్. హిందీలో అస్గంధ్ అంటారు, అంటే గుర్రం లాంటి వాసన వస్తుంది. తెలుగులో పెన్నేరని, లాటిన్లో విథేనియా సామ్నిఫెరా అని ఇలాంటి పేర్లతో పిలుస్తారు. ఇక ఈ అశ్వగంధ సంబంధించి రూప గుణ ప్రభావాలు వీటిని తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ అశ్వగంధ చూడటానికి వంకాయ చెట్లాగా ఎలాంటి ప్రత్యేకత లేనట్లు ఉంటుంది. కాయలు బఠానీ గింజలంత సైజులు ఎర్రగా కాస్తాయి. ప్రధానంగా దీని దుంపలకి ఔషధ శక్తులున్నాయి. ఈ దుంపలు వగరగా కొంచెం చేదురుచులతో ఉష్ణ స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీని సుగుణాలు అన్నీ కావండి. వీటిలలో కొన్ని ఉపయోగాల్ని మనం వరుసగా తెలుసుకుందాం. అయితే ఈ లోపు దీన్ని ప్యూరిఫై అంటే శుద్ధి చేసేటువంటి పద్ధతి కూడా తెలుసుకోవాలి. ఆయుర్వేద మూలికలు అమ్మేటటువంటి అంగళ్ళల్లో ఈ అశ్వగంధ దుంపల్ని తెచ్చుకోండి. శుభ్రంగా కడగండి, ముక్కలు చేయండి. ఒక పాత్రలో వేసి అవి మునిగే వరకు ఆవు పాలు పోయండి. చిన్న మంట మీద పాలన్నీ ఎగిరిపోయే వరకు మరిగించండి, దించండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఎండబెట్టండి. ఇలా చేసిన తర్వాతే ఈ దుంపల్ని మీరు ఉపయోగించుకుంటే అనేక రెట్లు అధికమైనటువంటి లాభం చేకూరుతుంది. ఇక ఒక ముఖ్యమైన సమస్య ఉంది. పిల్లలు శారీరకంగా బలహీనంగా ఉంటారు, అలాగే బుద్ధిమాన్యంతో కూడా ఉంటారు. ఆటిజము ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా శుద్ధి చేసినటువంటి దుంపల్ని ఎండించి దంచి పొడి చేసి వాటితో సమంగా పటికి బెల్లం పొడి కలపండి, నిల్వ చేసుకోండి. ఒక చెంచాడు పొడిని ఒక కప్పు వేడి పాలతో కలిపి పిల్లల చేత సేవింపజేస్తూ ఉండండి. దీంతో పిల్లల్లో బుద్ధిమాన్యం సమస్య తగ్గుతుంది. ఇక మరొక సమస్య సంతాన రాహిత్యం, ముఖ్యంగా మహిళల్లో. ఇలాంటి సందర్భాలలో స్త్రీలు బహిష్టు స్నానం చేసిన 4వ రోజు నుంచి ఎంప్టీ స్టమక్లో అంటే పరగడుపున ఈ శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణాన్ని ఒక 10 గ్రాముల మోతాదుగా ఒక అర గ్లాసు వేడి ఆవు పాలకి కలిపి తాగుతూ భర్తతో సంసారం చేస్తూ ఉండాలి. దీంతో ఈ మహిళల్లో సంతాన రాహిత్యం సమస్య తగ్గుతుంది. ఇక మరొక సమస్య, ఒళ్ళంతా కూడా మంటలు, పోట్లు, తాపంగా అనిపించటం. ఇలాంటప్పుడు అశ్వగంధ, త్రిఫలా చూర్ణం, అతి మధురం, పల్లేరు పొడి, శతావరి పొడి, పసుపు, మాని పసుపు వీటిని సమంగా తీసుకొని ఆ మొత్తం ఎంత తూకం ఉంటే అంత కొండపిండి వేర్ల పొడి కలపాలి. మళ్ళీ ఆ మొత్తం ఎంత ఉంటే అంత పటికి బెల్లం పొడి కలపాలి, మిశ్రి నిల్వ చేసుకోవాలి. దీన్ని పూటకి 5 గ్రాముల మోతాదుగా 2 పూట్ల మంచినీటితో సేవిస్తూ ఉండాలి. దీంతో ఈ బర్నింగ్ పెయిన్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి శరీరంలో.
ఇక కొంతమందికి మూత్రం బిగిస్తూ ఉంటుంది, ముఖ్యంగా ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్లో ఇలా జరుగుతూ ఉంటుంది మగవాళ్ళలో. ఇలాంటప్పుడు అశ్వగంధ, తిప్పతీగ, సొంఠి, ఉసిరికాయల పైన ఉండేటువంటి తొక్కు, బెరడు, అలాగే ఏనుగు పల్లేరికాయలు, వీటిని సమానంగా పొళ్ళు చేసి కలిపి నిల్వ చేసుకోండి. 2 గ్లాసుల మంచినీటిలో 20 గ్రాముల ఈ పొడిని వేసి అర గ్లాసు కషాయానికి మరిగించి చల్లార్చి 1 చెంచా తేనె కలిపి తాగుతూ ఉండండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక సమస్య ఉబ్బసం, అలాగే మూర్ఛలు. ఇలాంటి సందర్భాలలో అశ్వగంధ పొడి 640 గ్రాములు, దోరగా వేయించినటువంటి సొంటి పొడి 320 గ్రాములు, అలాగే దోరగా వేయించిన పిప్పలి కట్టు పొడి 160 గ్రాములు, దోరగా వేయించిన మిరియాల పొడి 80 గ్రాములు, అలాగే ఏలక్కాయల పొడి 40 గ్రాములు, నాగకేశరాల పొడి 20 గ్రాములు, లవంగాల పొడి 10 గ్రాములు, వీటిని కలిపి మరి దీనికి 1270 గ్రాముల పటికి బెల్లం పొడి కలపండి. ఈ అద్భుత చూర్ణాన్ని పూటకి 5 గ్రాముల మోతాదుగా 1 చెంచా తేనె కలిపి 2 పూట్ల ఆహారానికి గంట ముందు తింటూ ఉండండి. దీంతో ఉబ్బసం తగ్గుతుంది, ఆయాసం నియంత్రణలోకి వస్తుంది, ఆకలి లేకపోవటం, అతి పైత్యం, మూర్ఛ, అపస్మారం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో మనసుకి శాంతి, దేహానికి కాంతి, వీర్యపుష్టి ఇవి కలుగుతాయి. ఇది అశ్వగంధాది చూర్ణం అనే పేరుతో బాగా ప్రసిద్ధి పొందినటువంటి ఔషధం. ఇక కొంతమంది మహిళలకి యోని బిగువు తగ్గుతుంది, దీంతో భర్తకి చాలా అశాంతి, అసౌకర్యం ఉంటాయి. ఇలాంటప్పుడు అశ్వగంధ దుంపని అంటే గడ్డని మంచినీటితో సాండ్రాయి మీద అరగదీయాలి. ఈ గంధాన్ని స్త్రీలు జన్నాంగానికి లేపనం చేసుకుంటూ ఉండాలి. దీంతో యోని బిగువు తిరిగి వస్తుంది. ఇక కొంతమంది మహిళలు ఈ బహిష్లో అపక్రమం ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్. ఇలాంటప్పుడు ఏం చేయాలి? అశ్వగంధ పొడి 5 గ్రాములు, పటికి బెల్లం పొడి 5 గ్రాములు కలిపి రోజు ఉదయం మంచినీటితో సేవిస్తూ ఉండాలి. దీంతో అతిగా స్రవించే ఋతురక్తం ఆగిపోయి తగిన ప్రమాణంలోనే విడుదలవుతుంది. ఎనీమియా ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక కొంతమంది పురుషులకి పురుషాంగం బలం తగ్గుతుంది, లింగ బలం తగ్గుతుంది. దీంతో తీవ్రమైన అశాంతి, అసౌకర్యం. ఇలాంటప్పుడు అశ్వగంధ దుంపల పొడి, నీటిలో పెరిగే నాచుని ఎండించి చేసిన పొడి, నల్ల ఉమ్మెత్త గింజల పొడి, వీటిని సమంగా కలపాలి. రోజు రాత్రి తగినంత పొడిని నిమ్మరసంతో నూరి పురుషాంగం పైన ముందు భాగాన్ని విడిచేసి కేవలం వెనక భాగానికి లేపనం చేసుకుంటూ ఉండాలి. ఉదయం కడుక్కుంటూ ఉండాలి. దీంతో స్తంభన శక్తి పెరుగుతుంది, లోపల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇక వాత రోగాలు, న్యూరోమస్కులర్ డిజార్డర్స్, దీంతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు పెన్నేరు దుంపల పొడి, అలాగే దోరగా వేయించినటువంటి పిప్పల పొడి, దోరగా వేయించినటువంటి చెవ్యం పొడి, అలాగే చిత్రమూలం, దీని వేర్ల పొడి సమంగా కలిపి దీనికి 2 రెట్లు పాత బెల్లం కలిపి మెత్తగా దంచండి, నిల్వ చేసుకోండి. దీన్ని ప్రతిరోజు 10 గ్రాములు మోతాదుగా 2 పూట్ల ఆహారానికి గంట ముందు తింటూ ఉంటే ఈ వాతపు నొప్పులు, న్యూరోమస్కులర్ డిజార్డర్స్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక అతిపెద్ద సమస్య, ఎంతో మందిని వేధించే సమస్య, లైంగిక సామర్థ్యం తగ్గటం, సెక్సువల్ డిజబిలిటీ. ఇలాంటప్పుడు అశ్వగంధ దుంపల్ని 7 సార్లు ఆవు పాలల్లో చేసి ఈ పాలు ఎగిరే వరకు కూడా మరిగించి ఎండించి దంచిన పొడి, అలాగే చేసినటువంటి అతి మధురం పొడి, అలాగే శుద్ధి చేసినటువంటి నేలగుమ్మడి పొడి, ఇలాగే ఇదే పద్ధతిలో శుద్ధి చేసినటువంటి నేలతాడి దుంపల పొడి, ఏనుగు పల్లేరికాయల పొడి, మినుముల పొడి, శతావరి పొడి, అలాగే దూరగండి గింజల పొడి, ఉసిరికాయల పొడి, బూరుగు జిగురు పొడి, వీటిని సమంగా కలపండి. ఈ మొత్తానికి సమానంగా పటికి బెల్లం పొడి కలిపి ఆ మొత్తం చూర్ణంలో తగినంత తేనె చేర్చి బాగా కడిదిప్పి పిసికి లేహ్యంలాగా చేసుకోండి. రోజు 2 పూట్ల ఆహారానికి 2 గంటల ముందు ఈ లేహ్యాన్ని 20 గ్రాముల ముద్దను తిని 1 గ్లాస్ ఆవు పాలు తాగుతుండండి. దీంతో 40 రోజులలో అంతులేనంత శరీర శక్తి, అలాగే వీర్య వృద్ధి కలుగుతాయి. ఇక కొంతమంది తుంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు, ఈ హిప్ జాయింట్ పెయిన్. ఇలాంటప్పుడు అశ్వగంధ పొడిని 1 పావు చెంచాడు మోతాదుగా రోజు 2 లేదా 3 పూట్ల మంచినీటితో సేవిస్తూ ఉండాలి. ఇక మరొక సమస్య ఆస్మా, ఉబ్బస రోగం. ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు అశ్వగంధ పొడి 50 గ్రాములు, దోరగా వేయించినటువంటి కురసాని ఓమం, దీని పొడి 20 గ్రాములు, దోరగా వేయించిన జీలకర్ర పొడి 50 గ్రాములు, దోరగా వేయించిన వాము పొడి 50 గ్రాములు,
అలాగే కర్కాటక శృంగి పొడి 50 గ్రాములు ఇలా సమంగా కలిపి దీన్ని 2 పూట్ల ఆహారానికి ముందు 3 గ్రాముల మోతాదుగా వేడి నీటితో సేవిస్తూ ఉంటే ఈ ఉబ్బసం ఇది అదుపులోకి వస్తుంది. ఇలాగ ఈ అశ్వగంధ పొడిని ఉపయోగించి అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.